అయితే నేను మా సీనియర్ అని అయితే సైడ్కి అనేది వెళ్ళిపోయాము. ఫుల్ చలి పెడుతుంది అమ్మ, చలికాలం అని ఫుల్ చలి పెడుతుంది. అందుకే స్వెటర్ వేసి హెల్మెట్లో కూడా మంచిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వినుకుంటుంది సైడ్కి అయితే చేరుకున్నాము. అక్కడ వంగనే ఏమైందంటే 3 ఫేస్ మోటారు ఆన్ అవుతలేదు. పోయి చూసి ఏందబ్బా అని చూస్తే లోపల వైర్ అనేది ఫుల్ హీట్ అయిపోయి మొత్తం చాలా గట్టిగా అయిపోయింది. అదేమో నేను ఎప్పుడు వెనకడికి పుట్టినప్పటి నుంచి ఉన్న వైర్ అది 2.5 ఉంది. ఆ వైర్ అయితే గట్టిగా అయిపోయిందని మళ్ళీ మంచిగా ఇన్సులేషన్ తీసి మళ్ళీ పెట్టినాము. పెట్టిన తర్వాత మళ్ళీ ఫిట్ చేస్తే కూడా మళ్ళీ ఏం రాలేదు. రాకపోయేసరికి కింద 3 ఫేస్ మోటార్ అనేది ఏం చేయాలంటే ఫస్ట్గా 3 ఫేస్ మోటార్ రాకపోతే ఫేసులు అనేది చేంజ్ చేయాలి. ఇది చాలామందికి ఎలక్ట్రీషియన్లకి ఈ విషయం అనేది తెలియదు. ఎందుకంటే 3 ఫేస్ మోటారు అటు ఇటు అవుతుంది. ఎందుకంటే బయట వైర్లు అనేది అటు ఇటు మారుతుంటాయి కదా ఫేస్లు అనేది. దాని ద్వారా అయితే మోటార్ అనేది 3 ఫేస్ మోటార్ ఉంటే ఇదే పెద్ద పంచాయతీ ఉంటుంది. ఇప్పుడు వచ్చే మోటార్లు ఏముందంటే ఏ ఫేస్ ఎటు మారిన అయితే ఆటోమేటిక్గా అయితే మోటార్ అయితే ఆన్ అవుతుంది ఆన్ చేసినప్పుడు. ఇప్పుడు వచ్చే మోటార్లకు అయితే ఆ ప్రాబ్లం అయితే లేదు. పాత మోటార్లకి ఈ ప్రాబ్లము. ఇదేంటంటే ఆటోమేటిక్ మోటార్ అయితే ఫిట్ చేయించుకోండి ఆ కస్టమరు. మేమైతే అటు ఇటు ఫేసులు మార్చినప్పుడు కూడా ఫేసులు అటు ఇటు మార్చినా మోటార్ అయితే స్టార్ట్ కాలేదు. అక్కడ ఏం ప్రాబ్లం ఉందో మాకైతే అర్థం కాలేదు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి ఏం ప్రాబ్లం అనేది. ఈ కంప్లీట్ అయిపోయిందో లేదో మాకు అప్పుడే మళ్ళీ ఇంకొక ఆర్డర్ అనేది పడ్డది. వెంటనే ఆ ఇంటికైతే చేరుకొని అక్కడ 3 పిన్ పవర్ ప్లగ్ అయితే మొత్తం కాలిపోయింది. కాలిపోవడం వల్ల అయితే మళ్ళీ ఫస్ట్ అయితే రోమా ఉండే, మళ్ళీ షాప్కి వెళ్ళి చీప్ అండ్ బెస్ట్లో యాంకర్ పెంట తెచ్చేసి మార్చేసిన 3 మోడల్ ప్లేట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈరోజు సండే రోజు అయితే మాకు 2 ఆర్డర్లు అనేది కంప్లీట్ చేసినాము. ఇప్పుడైతే మేము వేరే సైడ్కి అనేది వెళ్తున్నాము. అక్కడ చిల్లర పనులు కంప్లీట్ కాగానే మేమైతే ఇక వేరే సైడ్కి అనేది వచ్చేసాము. ఇక్కడ మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా చిప్పింగ్ అనేది. ఇది మొత్తము 5 ఫ్లోర్లు 10 ఫ్లాట్లు అనేది ఉంటుంది. 2 ఫ్లోర్లు రెడీ అయింది. అందుకని 2 ఫ్లోర్లో చిప్పింగ్ చేద్దామని అయితే మేమైతే సైడ్లోకి అనేది వచ్చేసాము. మా సండే రోజు అయితే వర్క్ అనేది మేము ఇలాగా చేసేసాము. నా వీడియో నచ్చినట్టయితే జర సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి.